నమస్తే, సతీష్ లోఖండే వ్లాగ్స్కి స్వాగతం. మీరు ఇక్కడ చూస్తుంది ద్రాక్ష తీగ అండి. ద్రాక్ష ఆకులతోటి ఇవాళ రెసిపీ అనమాట. ద్రాక్ష ఆకులని మనం తీసేసుకొని దీంతో ముద్దపప్పు చేస్తున్నాము. జనరల్గా అయితే పండ్లనే వాడుతుంటాము. ద్రాక్ష ఆకులని మనము అంతగా ఏమి వండుతామా లేదా అనే విషయం కూడా నాకు నిజంగా మొదట్లో తెలీదు. ద్రాక్ష ఆకులతో వంటలు చేయొచ్చు అన్నప్పుడు మొదటగా నాకు కూడా చాలా ఆశ్చర్యం ఇచ్చింది. నా మిత్రుల ద్వారా తెలుసుకున్నాక ఇందులో పోషక విలువలు ఇవన్నీ తెలుసుకున్నాక నాకు తప్పకుండా చేయాలి అనిపించింది. నేను చేశాము, తిన్నాము, చాలా బాగా అనిపించింది. అందుకోసము ఈ వీడియో నేను చేస్తున్నాను. ఈ ద్రాక్ష ఆకులతో వంటలు ఏమేమి చేయొచ్చు అని ముందు ముందు మీకు వీడియోలో చూపిస్తుంటాను. మొదటిగా ఇవాళ మాత్రం ముద్దపప్పు ఎలా చేయాలి అనే విషయానికి వెళ్ళే ముందు మీరు నా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోమాకండి. దానివల్ల మీకు నా కొత్త వీడియోస్ అన్నీ నేరుగా చేరుతాయి. ఇంకా మీ బంధుమిత్రులతో నా వీడియోని షేర్ చేసుకోవడం కూడా మర్చిపోకూడదు. ఇంకా ఇప్పటివరకు సహకారం అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్దామా. అయితే ద్రాక్ష ఆకులని నేను కట్ చేసుకుని శుభ్రంగా కడుక్కున్న తర్వాత, ఎందుకంటే దాని నుండి పడిన దుమ్ము అన్నీ వెళ్ళిపోతాయి. దాని తర్వాత ఇందులో ఉప్పు వేసి గోరువెచ్చని నీళ్ళతో ఒక 15 నిమిషాల వరకు నానబెట్టి పెట్టేస్తున్నాను. అప్పటివరకు మనము ఈ రెసిపీ కంటిన్యూ చేసేసుకుందాము. అయితే ఇలా పెట్టిన తర్వాత ఒక దాంట్లో ఉన్న సూక్ష్మ క్రిములు మనకు కంటికి కనిపించినవన్నీ నశించిపోతాయి అన్నమాట. ఇలా పెట్టేసుకున్న తర్వాత దాని తర్వాత దీనికి పులుపు కోసం అని చెప్పేసి ముద్దపప్పు అనగానే మనకు పులుపు అనేది తప్పకుండా తగులుతుంది. అందుకోసమే మనము ఇందులో మామిడికాయ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ సీజన్లో నా దగ్గర మామిడికాయ ఉంది కాబట్టి, లేదనేటప్పటికి చింతపండు గినక తీసేసుకోవచ్చు. లేదు అని చెప్తే చింతపండు తినని వారైతే మాత్రము డ్రై మ్యాంగో పౌడర్ దొరుకుతుంది కదండి, అది తీసుకోండి. దీని నిజంగానే సీజను పచ్చళ్ళ సీజను. కొంచెం తోలుకి ఇది గట్టిగానే ఉంది కాబట్టి నేను దీన్ని స్కిన్ పీల్ అనేది రిమూవ్ చేసుకుంటున్నాను. అదర్వైజ్ మీరు అలాగైనా తీసేసుకోవచ్చు. బాగా ఇది 15 నిమిషాలు నానిందండి. దీన్ని వాటర్ని తీసేసుకొని చూడండి, చాలా మురికగా ఉన్నాయి. మీకు ఈ కెమెరాలతో మీకు కనిపించకపోయి ఉండొచ్చు ఈ వీడియోలో, కానీ నేను సెల్ ఫోన్ కెమెరాతో తీస్తున్నాను కాబట్టి కానీ బాగానే మురికి ఉన్నది. మళ్ళీ ఇంకొక నీళ్ళలో కూడా కడిగేసుకోవాలి ఇది. దాని తర్వాత శుభ్రంగా దీన్ని కట్ చేసేసుకోవాలి. సన్న ముక్కలుగా కట్ చేస్తే మీకు ఉడకడానికి ఈజీగా అవుతుంది. ఇలాగా సన్నగా మీకు వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. ఎందుకంటే పప్పుతో ఉడికేటప్పటికి మీకు ఈజీగా అవుతుంది. ఇంకా ద్రాక్ష ఆకులు పెద్దగా ఉంటాయి కాబట్టి దీనికి మీరు ఆకులను డైరెక్ట్గా వేస్తే కూడా నోటికి తగులుతూ ఉంటాయి. ఇలా కట్ చేసుకోవాలి. షార్ప్గా లేదండి ఈ చాకు, అయినా కానీ చేస్తున్నాను. ఇది చేసేద్దాము ఈ వంట వరకని, కానీ చాలా గట్టిగా ఉన్నాయి. దీని ముందు షార్పే చేసేసుకుందామండి. ఈ కప్కి ఇలా రబ్ చేసేసుకుంటే చాకు షార్ప్ అయిపోతుంది. ఇది ఒక చిట్కా మాదిరిగా అనుకోండి. నేను వీడియో పెద్దగా చేయడానికి కాదండి, కేవలం నేను షార్ప్ చేయడానికి మాత్రమే ఇది చేస్తున్నాను. చూడండి, దీన్ని మళ్ళీ కడిగేసుకొని కట్ చేసేసుకున్నాము. ఇలా సన్నగా చూడండి, నిజంగానే బాగా షార్ప్ అయిపోయింది. దీని తర్వాత ముక్కలు చేసేసుకున్న తర్వాత దీన్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు వంటలోకి వెళ్ళాలి అని చెప్తే, ముందుగా మనకు ముద్దపప్పు కావాల్సింది పప్పు కదా మెయిన్. అది పప్పు లేకుండా అయితే ముద్దపప్పు అవ్వదు. అందుకోసమే మీరు ఆకుకూర పప్పు అంటారు అనుకుంటాను. అయితే నేను కందిపప్పు తీసుకున్నాను. మీకు కావాలంటే శనగపప్పు తీసేసుకోండి. కొంతమంది కందిపప్పు మినపప్పు తీసుకునే వాళ్ళు ఉంటారు. మీరు ముద్దపప్పుకి ఏ పప్పు వాడతారో అదే తీసేసుకోండి. నేను ఇక్కడ కందిపప్పు తీసుకున్నాను, 1 కప్పు. దాన్ని శుభ్రంగా కడుక్కొని అందులో ఈ ఆకులని కాస్తంత పచ్చిమిర్చి పేస్ట్ వేశాను. దయచేసి మీరు స్కిప్ అయిపోయింది ఆ వీడియో తీయడము. పచ్చిమిర్చి వేసేది నేను వీడియో అప్పుడు కెమెరా ఆన్ చేయలేకపోయాను, మర్చిపోయాను, సారీ అండి.
ఇప్పుడు ఇందులో కట్ చేసేసుకున్న పులుపు కోసం అని పెట్టుకున్న మామిడికాయ ముక్కలు దీని మీద పెట్టేసి కుక్కర్లో పెట్టేస్తున్నాను. ఈ ఉడికిపోయిన తర్వాత దీన్ని చూడండి, ఇలా మామిడికాయ దీని గుజ్జుని ఇలా చెంచాతో అనేసుకుంటే సరిపోతుంది. బాగా మెత్తగా అయిపోయింది. దాంతోపాటుగా పప్పుని కూడా చక్కగా పప్పు గుత్తితో అయినా ఈ చెంచాతో అయినా మీరు ఎలా తినడానికి ఇష్టపడతారు చూసుకొని చేసుకోండి. మా ఇంట్లో ఇలాగే ఇష్టపడతారు, కొంచెం పప్పు కనిపించాలి అనేటట్టుగా. మీరు లేదు, కొంతమంది ఏమో పప్పు పూర్తిగా నలగాలి అనేవాళ్ళు మాత్రం పప్పు గుత్తితో గట్టిగా చేసేసుకోండి. చక్కగా ఉడికిపోయిందండి ఇది. అయితే ఇందులో మనము కాస్తంత రుచి కోసం ఉప్పు వేసేసుకుంటున్నాము. ఉప్పు మనం ముందు వేయలేదు, ఎందుకంటే పప్పు ఉడకదండి ఉప్పు వేస్తే. అయితే తర్వాతే ఎప్పుడైనా కానీ ఉడికిన తర్వాతే ఉప్పు వేసేసుకోవాలి. అంతేకాకుండా ఆకు కూర పరిమాణం ఉడికే ముందు చాలా ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఉప్పు ఎక్కువ వేసేస్తాము. ఉడికిన తర్వాత దాని పరిమాణం ఎంత ఉందో కనపడుతుంది కాబట్టి తగినంత ఉప్పు వేసేసుకోవచ్చు. దీనికి తాలింపు కోసం అని చెప్పేసి జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు ఇవి వేసేసుకున్నాను. ఇందులో తాలింపు వేసేసుకోవాలి. ఈ తాలింపు వేసేసుకున్నాక దీని తర్వాత చక్కగా కలపాలండి. కలిపేసేసుకుని మీకు టేస్ట్ చేసేసుకుంటే చూసుకోండి, ఒక చెంచా కాస్తంత చూసుకొని అందులో ఉప్పు కావాల్సింత కలుపుకోండి. తర్వాత మళ్ళీ దీన్ని వేడి చేయాలి. వేడి చేసి బాగా కొంచెము పొంగు వచ్చేటప్పుడు వేడి చేయాలండి. వేడి చేసేసి తిరగమూత పెట్టేసేసుకోవచ్చు. చూడండి ఎంత చూడడానికి ఒక కలర్ఫుల్గా ఎంత బాగుందో. మీరు ట్రై చేసి చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఇప్పటివరకు చేయలేని వాళ్ళు ఏమీ దీంట్లో గాబరా పడాల్సిన, టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. తింటారా అని అనుమానాలు అవసరం లేదు. మీరు నెట్లో చెక్ చేసుకుంటే దీని గురించి, పోషక విలువల గురించి మీకు తెలుస్తాయి. కాస్త ఉడకడం మొదలుపెట్టిందండి. తిరగమూత పెట్టేస్తాను. కొత్తిమీర వేసేసుకున్నాను. తిరగమూత పెట్టేసుకోవాలి. దీన్ని అన్నంతో అయినా, చపాతీతో అయినా, పరోటా ఎంతో అయినా తినొచ్చు. ఇప్పుడు అన్నంతో నేను ఎదురుగా ఇది వడ్డించుకున్నాను. చాలా రుచిగా ఉంటుంది. మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను. ఇప్పటివరకు మీరు నా సహకారాన్ని ఇచ్చినందుకు మీ ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక వీడియోలో మనం కలుద్దాము. ఉంటానండి. నమస్తే. థ్యాంక్ యూ.